హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరంలో మార్చి మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఒక్కొక్క రోజుకి వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈ నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా? లేవా? అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ హోలీ, ఉగాది, లక్ష్మీ పంచమి, శ్రీరామ నవమి, గౌరీ తృతీయ శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో మార్చి మాసంలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకుందాం. ముందుగా మార్చి 1 నుండి మార్చి 19 వరకైతే పాల్గొన మాసం ఉంటుందండి. మార్చి 20 నుండి అయితే చైత్ర మాసము ప్రారంభమవుతుంది. మనకు మార్చి 19తో క్రోధి నామ సంవత్సరం పూర్తవుతుందండి. ఉగాది పండుగను మార్చి 19 రోజున జరుపుకోవాలండి. ఈ మార్చి 19 నుండి మనకి పరాభవ నామ సంవత్సరం అయితే మొదలవుతుందండి. ఈ మార్చి మాసంలో పాల్గొన మాసము, చైత్ర మాసము 2 మాసాలు కలిసి ఉంటాయి. ఈ 2026వ సంవత్సరంలో మార్చి మాసంలో శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ముందుగా మార్చి 1 త్రయోదశి తిథి రాత్రి 7 గంటల 19 నిమిషాల వరకు ఉంటుందండి. పుష్యమి నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ఈ రోజైతే మంచి రోజే అండి. తర్వాత మార్చి 2 సోమవారము చతుర్దశి తిథి సాయంత్రం 6 గంటల 7 నిమిషాల వరకు ఉంటుందండి. అశ్లేష నక్షత్రం ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ మార్చి 2న కామదహనం అయితే జరుపుకుంటారండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత మార్చి 3 మంగళవారము పౌర్ణమి తిథి సాయంత్రం 5 గంటల 21 నిమిషాల వరకు ఉంటుందండి. మఖా నక్షత్రం ఉదయం 7 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున పాల్గొన పౌర్ణమి అండి. ఈ రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. మనకు ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా ఉందండి. ఈ చంద్రగ్రహణం అయితే మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుందండి. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి నేను వీడియోలో మీకు క్లియర్‌గా తెలియజేస్తానండి. ఆ లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ మార్చి 1, 2, 3 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడం, ఉద్యోగంలో చేరడం, నూతన గృహాన్ని ఆరంభించడం లాంటి పనులైతే చేసుకోవచ్చండి. ఈ మార్చి 3న వివాహానికైతే శుభముహూర్తం ఉందండి. తర్వాత మార్చి 4 బుధవారము పాడ్యమి తిథి సాయంత్రం 4 గంటల 55 నిమిషాల వరకు ఉంటుందండి. పుబ్బ నక్షత్రం ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ మార్చి 4న వసంతోత్సవంను జరుపుకుంటారు. తర్వాత మార్చి 5 గురువారము విదియా తిథి సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు ఉంటుందండి. ఉత్తర నక్షత్రం ఉదయం 8 గంటల 39 నిమిషాల వరకైతే ఉంటుందండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత మార్చి 6 శుక్రవారము తదియా తిథి సాయంత్రం 5 గంటల 57 నిమిషాల వరకు ఉంటుందండి. హస్తా నక్షత్రం ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున సంకట చతుర్థి వ్రతం ఉందండి. అయితే సంకట చతుర్థి రోజు పూజ ఎలా చేయాలి, చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ మార్చి 5, 6 ఈ 2 రోజులలో వివాహానికైతే శుభముహూర్తాలు లేవండి. గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ మార్చి 5, 6 ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడం లాంటివి, నూతన గృహాన్ని ఆరంభించడం, పెళ్లి చూపులు, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడము, రిజిస్ట్రేషన్ లాంటి ఏ పనులైనా చేసుకోవచ్చండి. తర్వాత మార్చి 7 శనివారము చవితి తిథి రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు ఉంటుందండి. చిత్తా నక్షత్రం ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత మార్చి 8 ఆదివారము పంచమి తిథి రాత్రి 8 గంటల 34 నిమిషాల వరకు ఉంటుందండి. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజైతే మంచి రోజే అండి. మార్చి 9 సోమవారము షష్ఠి తిథి రాత్రి 10 గంటల 33 నిమిషాల వరకు ఉంటుందండి.
విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ మార్చి 8, 9 ఈ 2 రోజులలో వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ మార్చి 9న అయితే గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉంది. ఈ 2 రోజులైతే మంచి రోజులే అండి. తర్వాత మార్చి 10 మంగళవారము సప్తమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ మార్చి 8, 9, 10 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అక్షరాభ్యాసము, పెళ్లి చూపులు, నూతన గృహాన్ని ఆరంభించడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్‌లకి ఇలా ఎలాంటి పనులైనా ఈ 3 రోజుల్లో చేసుకోవచ్చండి. ఈ 3 రోజులైతే చాలా మంచి రోజులండి. మార్చి 11 బుధవారము అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజైతే వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. తర్వాత మార్చి 12 రాత్రి అంటే తెల్లవారుజామున మరుసటి రోజు 4 గంటల 46 నిమిషాల వరకు ఉంటుందండి. మూలా నక్షత్రం రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు ఉంటుందండి. ఈ రోజు వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. తర్వాత మార్చి 13 శుక్రవారము దశమి తిథి రాత్రి అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల 10 నిమిషాల వరకు ఉంటుందండి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1 గంట 34 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. తర్వాత మార్చి 14 శనివారము ఏకాదశి తిథి అయితే ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 3 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత మార్చి 15 ఆదివారము ఏకాదశి తిథి ఉదయం 7 గంటల 37 నిమిషాల వరకు ఉంటుందండి. శ్రవణ నక్షత్రం రాత్రి అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజైతే మంచి రోజే అండి. ఈ రోజున పాపమోచని ఏకాదశి పండుగను జరుపుకుంటారు. తర్వాత మార్చి 16 సోమవారము ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు ఉంటుందండి. ధనిష్ట నక్షత్రం రాత్రి అంటే తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే మంచి రోజే అండి. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకుంటారు. ఈ మార్చి 13, 14, 15, 16 ఈ 4 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్‌లకి ఇలా ఎలాంటి పనులైనా ఈ 4 రోజులలో చేసుకోవచ్చండి. తర్వాత మార్చి 17 మంగళవారము త్రయోదశి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజున మాస శివరాత్రిని జరుపుకుంటారు. తర్వాత మార్చి 18 బుధవారము చతుర్దశి తిథి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఉంటుందండి. పూర్వభద్ర నక్షత్రం రాత్రి అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే చిన్న చిన్న పనులు చేయడానికి మాత్రమే అనుకూలం అండి. తర్వాత మార్చి 19 గురువారము అమావాస్య తిథి ఉదయం 7 గంటల 26 నిమిషాల వరకు ఉంటుందండి. పాడ్యమి తిథి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల 6 నిమిషాల వరకు ఉంటుందండి. అయితే ఈ రోజుతో మనకు క్రోధినామ సంవత్సరం పూర్తయి పరాభవనామ సంవత్సరము కొత్త సంవత్సరం అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజున మనం ఉగాది పండుగను జరుపుకుంటాము. ఇది తెలుగు వారి యొక్క నూతన సంవత్సరం అండి. మనకు తెలుగు సంవత్సరం మొదలయ్యేది మాత్రం ఈ రోజు నుండే. అయితే ఉగాది రోజు పూజ ఎలా చేయాలి, ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనకు మార్చి 19 నుండి చైత్ర నవరాత్రులైతే ప్రారంభమవుతాయండి. తర్వాత మార్చి 20 శుక్రవారము విద్యా తిథి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల 39 నిమిషాల వరకు ఉంటుందండి. రేవతి నక్షత్రం కూడా మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మార్చి 21 శనివారము త్రయోదశి తిథి అర్ధరాత్రి 2 గంటల 43 నిమిషాల వరకి ఉంటుందండి. అశ్విని నక్షత్రం కూడా మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున గౌరీ తృతీయ పండుగను జరుపుకుంటారండి. అలాగే ఈరోజు రంజాన్ పండుగ కూడా ఉంది. మార్చి 21న వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మార్చి 22 ఆదివారము చవితి తిథి అర్ధరాత్రి 12 గంటల 29 నిమిషాల వరకి ఉంటుందండి. భరణి నక్షత్రం కూడా అర్ధరాత్రి 1 గంట 57 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత మార్చి 23 సోమవారము పంచమి తిథి రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకి ఉంటుందండి. కృత్తిక నక్షత్రం రాత్రి 12 గంటల 24 నిమిషాల వరకి ఉంటుందండి. ఈరోజైతే
ఈ రోజైతే చాలా మంచి రోజండి. ఈ రోజు లక్ష్మీ పంచమి పండుగను జరుపుకుంటారు. కృత్తిక నక్షత్రం కూడా ఉందండి. ఈ రోజు పూజ చేయడం మాత్రం అసలు మిస్ చేసుకోకండి. అయితే లక్ష్మీ పంచమి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మార్చి 24 మంగళవారము షష్ఠి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు మంగళవారము షష్ఠి తిథి కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజండి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము వస్తుందండి. అలాగే సంతానం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వారి సంతానం అభివృద్ధి పథంలో నడుస్తుందండి. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి? జంట నాగులకి పూజ ఎలా చేయాలనే వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫిబ్రవరి 25 బుధవారము సప్తమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉంది. 20, 21, 22, 23, 24, 25 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, డెలివరీ చేసుకోవడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్‌లకి ఇలా ఎలాంటి పనులైనా చేసుకోవచ్చండి. చైత్ర మాసం అంటే శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన మాసమే అండి. చైత్ర నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో కూడా మనం ఎలాంటి పనులైనా చేసుకోవచ్చండి. తర్వాత మార్చి 26 గురువారము అష్టమి తిథి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు ఉంటుందండి. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 7 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత మార్చి 27 శుక్రవారము నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల వరకు ఉంటుందండి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుందండి. ఈ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అయితే శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? వడపప్పు పానకమును ఎలా తయారు చేయాలి? అనే వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. ప్లీజ్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి. తర్వాత మార్చి 28 శనివారము దశమి తిథి ఉదయం 10 గంటల 54 నిమిషాల వరకు ఉంటుందండి. పుష్యమి నక్షత్రం సాయంత్రం 4 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత మార్చి 29 ఆదివారము ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు కామద ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈరోజైతే మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉందండి. తర్వాత మార్చి 30 సోమవారము ద్వాదశి తిథి మఖా నక్షత్రం అండి. ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 2 నిమిషాల వరకు ఉంటుందండి. మఖా నక్షత్రం 3 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు వామన ద్వాదశి పండుగను జరుపుకుంటారండి. అలాగే ఈరోజు అనంగ త్రయోదశి పండుగ కూడా ఉందండి. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత మార్చి 31 మంగళవారము త్రయోదశి తిథి ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు ఉంటుందండి. పుబ్బ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే మంచి రోజే అండి. మార్చి 28, 29, 30, 31 ఈ 4 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్‌లకి ఇలా ఎలాంటి శుభకార్యాలైనా ఈ రోజులలో చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఈ 2026వ సంవత్సరంలో మార్చి మాసంలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో మార్చి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. ముందుగా మార్చి 2న కామదహనము, మార్చి 3న హోలీ పండగ పాల్గొన పౌర్ణమి అండి. ఈ రోజున చంద్రగ్రహణం ఉందండి. మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుందండి. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి నేను వీడియోలో మీకు క్లియర్‌గా తెలియజేస్తానండి. తర్వాత మార్చి 4న వసంతోత్సవంను జరుపుకుంటారు. మార్చి 6న సంకటహర చతుర్థి, మార్చి 15న పాపమోచని ఏకాదశి, మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతి, మార్చి 17న మాస శివరాత్రి, మార్చి 19న ఉగాది పండగ, ఈ మార్చి 19న పరాభవనామ తెలుగు సంవత్సరం అయితే మొదలవుతుందండి. ఈ రోజు నుండే చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. మార్చి 21న గౌరీ తృతీయ పండగ ఉందండి. అలాగే రంజాన్ పండగ కూడా ఉంది. మార్చి 23న శ్రీ లక్ష్మీ పంచమి పండగ జరుపుకుంటారండి. మత్స్య జయంతి కూడా ఉంది. మార్చి 27న శ్రీరామనవమి అండి. మార్చి 29న కామద ఏకాదశి, మార్చి 30న వామన ద్వాదశి, అనంగ త్రయోదశి. ఈ 2026వ సంవత్సరంలో మార్చి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.